సరే మనం ఇక్కడికి ఎందుకు వచ్చాడు రా? నువ్వే దగ్గర చెప్పావు రమ్మని. నేనైతే అడ్వెంచర్ స్టోరీ చూస్తూనే చెప్పాను రా. సర్లేదా అడ్వెంచర్ చేద్దాం మా ఊళ్ళో. సరే పద. అక్కడ ఏదో తగ్గుతుంది. ఏం లేదురా అని అనుమానం తప్ప. సౌండ్ వస్తుంది కదా. అరే ఏం పర్లేదు ఎలా దగ్గర బుల్లెట్ కలెక్ట్ చేసుకో. బుల్లెట్ గన్ను నేను దేవేస్తున్నాను. చెర్రీ చూడు, ఇది మనం పెంచుకున్న కుక్క తోలుతాయిరా. ఇది రూకు 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 నా చంపారా? మిస్ అయిపోయింది రా. ఇక్కడికెలా వచ్చిందా? ఎవరు చంపారు? చూడు కాట్లు అన్ని ఇక్కడే ఉన్నాయి. ఎవరు చంపారు? మనం కనుక్కోవాల్సిందే. ఇక్కడ కాకపోతే మనం కనుక్కోగలం. ఇన్వెస్టిగేట్ చేద్దాం. రూకు మిస్ అవ్వక ముందు 2 రోజుల ముందు షన్ను ఆడుకున్నాం. దాని నెక్స్ట్ డే రాత్రి మనం మిస్ అయింది. పొద్దున్నంతా అడుగుదాం. వాడే చెప్పగలడు. వాడే చంపుంటాడు. తెలీదు. మనం ఎవరిని అనుమానించకూడదు. వెంటనే వెళ్దాం పద. రక్తవర్ణం దినకర వదనం తీక్ష్ణం శ్రాకరాళం రం 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 రమ్య తేజం. అవునరా సరే, షణ్ముఖి డైరీ రాసే అన్నట్టుంది. వాడు డైరీ తీసి చూస్తే వాడు ఏం చేస్తున్నాడు నాకు వాళ్ళు లేడు. ఇప్పుడు వెళ్తాం వాళ్ళ ఇంటికి. వాళ్ళు లేడు. ఇదే కొంచెం అవు డైరీ ఇదే కదా. ఇదే చూసుకోలేదు. మంచిగా వచ్చేసేది డైరీ. వచ్చాడు. నిజం చెప్పేస్తా. అసలు ఏమైందంటే నేను రూకుని ఫారెస్ట్ స్టోరీకి తీసుకెళ్ళి తప్పిపోయింది అని ముందే చెప్దాం అనుకోనా మీకు. నాకు భయం వేసింది. మీకు ముందే చెప్దాం అనుకున్నా. సారీ, నన్ను క్షమించండి. ఇప్పుడు మనం అందరం వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేద్దాం. దానికి మన కూడా హెల్ప్ చేస్తారు. లెట్స్ స్టార్ట్ అవర్ ఇన్వెస్టిగేషన్. అన్నయ్య హాయ్ రజని. హాయ్ నైస్ మీటింగ్ యు. మనం ఎవిడెన్సెస్ కలెక్ట్ చేద్దాం పద. అరే రూకుని ఎవరో చంపారా? నేను తెలుసుకున్న కుక్క. మనం ఇప్పుడు దాన్ని ఇన్వెస్టిగేట్ చేద్దాం. ఎవిడెన్సెస్ కలెక్ట్ చేద్దాం. అది ఇదిగోండిరా రూపు ఇక్కడే ఉందిరా. సరే అంటే ఏమన్నా ఎవిడెన్సెస్ దొరుకుతాయేమో చూద్దాం. సరే ఎందుకు పట్టేస్తున్నావు? ఇక్కడ ఎవిడెన్సెస్ గుర్తుడిగానే గుర్తించుకోరా. ఎందుకు ఎవిడెన్సెస్ పోయినాయి? ఇది ఆ ప్లేస్ లో దొరికింది. ఎక్కడ? రూకు చచ్చిపోయిన ప్లేస్ లో దొరికింది. దీంట్లో చూసుకుంటే 2 DNA శాంపిల్స్ ఉంది. ఒకటి యానిమల్ DNA, ఇంకోటి హ్యూమన్ DNA. అది మా ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ చెప్పారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆ హ్యూమన్ DNA ఎలా కనుక్కోవాలి? సరే ఇప్పుడు పద ఏదో ఒకటి. ఫస్ట్
జయదీప్ వాళ్ళ దగ్గరికి వెళ్దాం పదా. అరే చూడరా, రూకు డెడ్ బాడీ కాడికి దొరికింది. ఇది ఒక షర్ట్, దీని మీద బ్లడ్ ఉంది. ఇది 2 DNAs గా సపరేట్ అయిందిరా. ఒకటి హ్యూమన్. అరే ఎందుకు పడేసావురా అక్కడ? బ్లడ్ స్మెల్ వస్తుందిరా. షో సరే పద, ఏదో ఒకటి. అరే చెరి తెలుసుకోడు, ఆ షర్ట్ DNA పడేసాడురా మట్టిలో. అది కనపట్లేదు. ఎందుకో వాడు ఈ మధ్య తేడాగా ప్రవర్తిస్తున్నాడు. వాడే అనుకుంటా చంపింది. నాకు వాడికి అనుమానం వచ్చింది. ఎవరిని అనుమానించకూడదు ముందు. సరే పద, వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్ళట్లేదు. హలో జయదీప్, ఏంటి? నువ్వు ఇంకా మీ తమ్ముడు రండ్రా. ఎందుకు? రండ్రా ఫస్ట్ చెప్తా. ఓకే వస్తున్నా. నీకు తెలిసిపోయిందా? తెలిసిపోయిందిరా. నాకు పెద్ద గని ముందు మీ చిన్న గని పనికి రావురా. అవునరా, దారా మేము ఇష్టపడి పెంచుకున్న కుక్కని చంపుతారా? ఎందుకు చంపావురా? ఎందుకు చంపావురా? అసలు నిజంగా ఏం జరిగిందంటే, నేను ఆడుకోవడం వెళ్తుంటది, అరుస్తుంది నా మీద. నాకు సైకిల్ పాటలో చేరిపోయి నేను దాన్ని చంపేశా. ఎందుకు చంపావురా? ఏంట్రా నా కుక్కని చంపేశావు? అరుస్తూ చంపేస్తావా? ఇంకెప్పుడు చెయ్య కుక్కలు అసలు దాన్ని రాయించుకొని కొట్టాను అంతే కదా. ఎవరు చంపారు? అసలు ఎవరు చంపారు? ఎవరు చంపారు? రేవంత్, ఏంట్రా చెల్లి, ఎందుకు ఇక్కడికి వచ్చావు చెప్పు. అరే నీకు కొన్ని విషయాలు చెప్పాలిరా. చెప్పు. నువ్వు చంపింది ఎవరో మనకి తెలిసిపోయింది. అవును తెలిసిపోయింది కదా. ఇంకేం లేదురా. హ్యాపీ ఎండింగ్ చాలు. ఇంకా నేను ఊకున్నాడు, అనవసరంగా చంపాడు రా. లేకపోతే అవునండిరా. ఎవరిదిరా ఈ షర్ట్? మా ఫ్రెండ్ రా, మనం ఇంటికి వచ్చినప్పుడు మర్చిపోయాడు. అరే ఈ షర్ట్ బ్లడ్ శాంపుల్. షర్ట్ ఎవరిదిరా? మీ ఫ్రెండ్ దాంట్లో. కానీ జయదీప్ కాడి షర్ట్ లేదురా. అయితే జయదీప్